వచ్చింది తలపెట్టారం చేసి పరివర్తనం కట్టుకుంటున్నదమ్మా. అయ్యో తెలిసిన యువరాని ఒక్కరైనా తెలిసిన ఆడి వల్ల ఎక్కడంటే ఇవ్వాల నేను ఒక్కరే తలకుర్లు ఒక్క నీళ్ళు బయటకు వెళ్ళిపోవద్దని ఆ తలకు ఒక వాళ్ళు చుట్టుకుంటారవ్వా. నీళ్ళేమో ఒక్కరైనా పడిపోవద్దా అని చెప్పి తలకుర్లు ఒక్కరైనా ఆ విధంగా ఒక్క చూసుకుంటారే. ఆడి వాళ్ళ పెట్టమ్మ కోపదోసారి కుళ్ళ మీద ఎప్పుడు చెప్ప కొట్టిందో కుర్ది గోళాల పడ్డది గోపతం సాన మైల పడ్డది దిగుతాన్న పెట్టలేదు సిలుకోయ కనదలేదు పెద్దమ్మ దేవి పెద్దమ్మ మీద ఎప్పుడు వాడేసినాదో ఆ దేవి పెద్దమ్మ ఏడుచుకుంటా నాకు సంతానం కాదు నేను కొట్టుతాను అని ఏడుచుకుంటా ఉండను కానీ మమనాలు వస్తున్నాయి కారికొండ గుర్తున్నాయి కలతల్లాడుతున్నాయి పొద్దున్నాయి పన్నెండు పతాప నాగన్న పుట్టలకెళ్ళి బయటకెళ్ళి సూర్య నమస్కారం చేస్తానని గడవడంలో గొడుగు పట్టేను అమ్మవారు పెద్దమ్మదేవి వెంట బంద మీద మైల బట్ట ఎప్పుడు వేసిందో మైల బట్ట కళ్ళల్లో చక్కెర మెరిసిందమ్మా. కళ్ళు రెండు పళ్ళు ఒక చక్కెర చిక్కుపోతుంది బియ్యంతో ఉరిగిపోతున్నది అడిగే మీదికి లేపింది ఇవిడే కొల్లసాడి మైల బట్ట తీసి దిగుతాన్న వెళ్ళలేవు తిరిగిపోయే కన్నా వెలగలేవు పెద్ద బొద్దనే వేసినందుకు ఇళ్ళ కళ్ళు చెట్టిపోయినా నాకు ఎట్లా ఉరిగిపోతుందో జన్మాల కాలాన నీకు సంతాన ఫలం కావద్దని దబ్బల గిట్ట సంతానం గిట్ట ఇచ్చినట్టయితే బొక్కల దోషి పిండాల పిసికెత్తని చెప్పి పడిగే మీదికి లేవట్టి అయ్యో నాకు బాబు చచ్చిపోతాము ఇంకొక బాబు అన్నావో దేవుడు ఆ పొత్తతోటి ఉన్నాయట ఒకటి 6 నెలల కలిపి ఒకటి ఒక 3 నెలల కలిపి తలకుర్ర దగ్గర నీళ్లు పడుతుంటే ఆ నీళ్ళు వచ్చి రంధ్రగోళంలో పడ్డాయి. ఎండ బాధకు భరించలేక గిరిగిన ఉరికి వచ్చి నీళ్ళు ఎప్పుడు తాగిందో 6 నెలల కలిపి ఆవిసి కింద పడుతుంది 3 నెలల కలిపి ముంచి కింద పడుతున్నది ఇయ్యల్లా అమ్మాయిల బట్టలీలు కుర్ల నీళ్ళు ఒక గల్ల గోళాల బట్టలు ఇయ్యల్లా మా పిండాలు ఎట్లా కరిగిపోతున్నాయో కాల కాలం పెట్టము సంతాన వరం లేదు పెట్టబడేందుకు ఇంకో పాపము చెట్టు కొట్టరాదు మాధవుడు వల్ల పక్షులు పడే ఒక మరిని కొట్టిండు శవం కూడా ఒక ఎర్రగల పెద్దదాన్ని కలిగిందిరా. ఎప్పుడన్నా ఆది మరిచిపోయి శంకరుడు వచ్చి పెద్దమ్మదేవికి సంతాన బలం ఇస్తానంటే ఈ 3 పాపాలు వెళ్ళిపోయి బొత్తలు ఒక రేజు వచ్చి పిండాలు కడిగేసుడు పెద్దమ్మాయి గంగమవతారం మీద ఒక సంతాన బలం తీసుకొని వస్తే పెద్దమ్మదేవికి సంతాన బలం తీసుకొని రాక 3 పాపాలు అడ్డ వచ్చిన ఏమైనా జంగమయ్య ఆనాడు మాట ఆది మర్చిపోయినావా ఆనాడు ఒక్కనాయన సంతాన ఫలం ఇయ్యద్దాన్ని కాళ్ళు పట్టుకున్నప్పుడు ఇయ్యల కూడా ఇయ్యలేవు ఇస్తున్నావా ఇస్తలేవు అని చెప్పి ఆ 3 పాపాలు అడ్డ వస్తే 7 ఏళ్ల పిల్ల నర్రాగుల శ్రీదేవికి సంతాన ఫలం ఒడికి వచ్చిండు ఆనాడు లోకాల శంకరుడు ఎవరు లేకపోతే సంతానం ఒడి కట్టిండు
పెద్దమ్మదేవి ఏడుచుకుంటా భగవంతు ఇక నాకు సంతానం లాదని చెప్పి బాలాగుడానే గోలుతున్నారు పెద్దమ్మ ఏడ్చుకుంటూ చెప్తున్నది ఎన్ని రోజులు ఏడబట్టి పెద్దమ్మ దేవని చెప్పి నేను కళ లోపల వెళ్ళిపోతే పెద్దమ్మ దేవికి దండమావతారం మీద పట్టుకొని పోతే 3 పాపాలే మాట వస్తున్నాయి. నేను కళ లోపల వెళ్ళిపోయి పెద్దమ్మ దేవి చెట్టా చెప్ప కొట్టి రావే పెద్దమ్మ దేవా నేను చెప్పి వస్తానని సంగమయ్యా కళ లోపల పోతుందంటే నా కాళ్ళు పట్టుకొని పెద్దమ్మది ఇక నేను గడపదని చెప్పిండు అదేమ సంగమయ్యా పెద్దమ్మదేవ వండుకున్నది ఎరగల పెట్టి అది ఒక పంట ఒకటి వండుకున్నదమ్మ వండుకున్న ఒక గడియ లోపల ఎర్రగల్ల ఒకరిని పెంచి రాజు పెద్దమ్మదేవి కూడా వండుకున్నదమ్మా 360 కిలోమీటర్ల దూరం ఉన్న గడిగిరి సోమయ్య సఫలంలో పోతుందని చెప్పి అడికెళ్ళి జంగమయ్య నేను కళ్యాణం ఉన్నట్టు గరగిరి సోమయ్యను మాట్లాడుతున్నా అంటూ వెంట గుట్టు ఒక కాడికి వెళ్ళి ఆవులు గోవులు అచ్చోటి బలగం మలుచుకొని నువ్వు కళ్యాణపురి పక్కన వచ్చి చందాల గుళ్ళు కాలిచి పుందాల గుళ్ళు శుద్ధి చేసి 10 ఆవునేయి తోటి 60 జ్యోతి ముట్టిస్తే కొడుకుని పెద్దమ్మ చెప్పింది ఆ జంగమయ్య సప్రభోలో చెప్పి వెళ్ళిపోతున్నాడట. అమ్మవారు పెద్దమ్మదేవి భర్తనేమో వండుకున్నది భర్తను లేప వడ్డే రాత్రి ఎన్నో పనులుంటాయి నీకు ఎందుకంటే చెప్పండి రాత్రి ఒక లేపుతున్నాడు పిల్లలు దమకైతే 3 అవుతుంది 4 అవుతున్నట్టుంది నేను 3 గంటలకు లేపచ్చా పొలాలు కూడా అంటే ఆపతుంటే భర్తను లేపద్దా ఏ ఆపతుంటే ఓ శిల్పమ్మ అలా చెప్తావా ఎప్పుడు లేపు
తాతకు రూపాయి పోయి గొర్రెపోయి వస్తుందని రూపాయి నీళ్ళు ఇస్తా లేపుతుంది ఎందుకు లేదు నీకు లేదు సంగతి నాకు చెప్పరాదా ఏమిటయ్యా అయ్యో ఏమిటయ్యా మనసులో మాట కలిగింది నాదో కడుపులో నా చింత కలిగింది అందుకే అంటారు నాదా భార్య కల వెంటనేమో భర్త చెప్పాలి భర్త కల వెంటనే భార్య చెప్పాలంటే అయ్యా అన్న మాట చెప్పాలా నీకు కళ వచ్చింది చెప్తున్నావు బాబా పెద్దమ్మ నీకచ్చిన కళని నాకు ఇట్లా వస్తే నేను నమ్మకం కానీ అంతసేపు నమ్మకం లేదమ్మా రాత్రి వేరే లోపల ఒక దూలం కింద ఒకరైనా మంచం వేసుకున్నట్టు మంచం కింద ఒక అక్కరేసుకున్నట్టు ఇలా అంటు వెంక గుండు వెంక కాడికి ఆవులు గోవులు ఆ చోట్ల భూములు దాకా మర్చుకోరు వచ్చి సున్నారకులు గాలించి సున్నారకులు శుద్ధి చేసి పండు ఆవులు అలంలోకి ముట్టిస్తే కొడుకుని చెప్పిందంటున్నా బాబా నీకచ్చిన కళను నాకు అద్దెల పెద్దమ్మా వేడుకుంటారని కన్నా తల్లి ఒక్క దేవి పెద్దమ్మ దేవైనా ఎక్కడాలు పోతువయ్యా అమదిగాలమ్మలాడో సోమయ్యా అయ్యా కనగిరి సోమయ్య నాకచ్చిన కళల వరంగా నా భర్త చెప్పుతుంటే నా భర్త వరంగా పచ్చి బాల ఆజ్ఞా పిచ్చి గొల్లయ్యా నా భర్త చూడబోతుంటే నేను చెప్పిన మాటల్లో ముదలేడు నాయ్యా నాకచ్చిన కాలయ్యా సోమయ్యో భర్తకు భర్తనయ్యా సోమయ్యా భర్త కూడా నమ్ముతాడే సోమయ్యో
మంచి గొల్లయ్య మరి పాలు తాగిండు ఆనాడు గొల్లయ్య అదే విధంగా చూడబోతే గొల్లరాజు ఒక మనకు ఉన్నదే మన తల్లి పెద్దమ్మదే 10 ఏళ్ళ పొగదు పట్టింది మళ్ళీ ఒక పండుగకు జంగమయ్యని ఎప్పుడు వేడుకుంటుందో ఈ జంగమయ్య పోయే జంగమయ్య కళ్ళ చూస్తుండు పెద్దమ్మదే మల్లెకి పిలుస్తుందని చెప్పి ఇద్దరు భార్య భర్తలు ఎప్పుడు వండుకున్నారు మళ్ళా కళ్ళ లోపల గగా గగావా ఇది శోభయ్యనే పెద్దిరాజా నీకు సంతాన బలం ఇస్తున్నారా పెద్దిరాజా అటువైపు కాడికెళ్ళి ఆవులు గోవులు భూములు తగలు వంచుకొని కళ్యాణపుడి పట్ట పెట్టి గంధాల గుళ్ళు కాలిచ్చి సున్నార గుళ్ళు శుద్ధి చేసి పందువు ఆవులు ఐతోటి ఆవుతోటి గిట్ట ముట్టించాలంటే మీకు చక్కని కొడుకునిస్తారా ఓరి గొల్లరాజా అని చెప్పిండు ఆనాడు ఒక 2 300 సోమయ్య చెటా చెటా చెప్ప దెబ్బ కొట్టి వెళ్ళిపోతుంటే ఆనాడు దేవ జంగమయ్య చెప్పిన తర్వాత ఎరవల్ల పెద్దిరాజు నాటి చెల్లెలు కౌరవ్వ ఎన్నలేని ఒకనాడు కూడా మా అన్న దగ్గర పోలేను అన్నా అని ఎదురుగా నమస్కారం పెట్టలేను మా అన్న దగ్గర పోయేటప్పుడు కాళ్ళకున్న చెప్పులు ఇడిసి అత్తబరువు పెట్టి మీద పెట్టి అన్న దగ్గర పోయి అన్నా నీకు దండగా నన్ను ఎందుకు పిలిచావని అన్నకు నమస్కారం చేసేవాడిని అల్లా అంటే పన్న తల్లి విధంగా కన్న తల్లి విధంగానే నేను ఏమంటబోతున్నా కూడా వాళ్ళే కాంచుకుందాం నేనందునా ఏమంటవలుకుతావే పెద్దమ్మా ఏమంటవలుకుతావే పెద్దమ్మా నా అన్నని ఎదిరించి మాట ఒక్కసారి కూడా ఒక మాట్లాడలేదు వాళ్ళకి వేసుకున్న చెప్పులు కూడా ఒక 2 నిమిషాలు అద్దప్పుడు పెట్టి మీకు వెళ్ళిపోతుంది నా అన్న దగ్గరికి పోయి అన్న మనకి ఈ విధంగా కావాలని నేను ఎట్లా అడుగుతామమ్మా అయ్యో నాదా ప్రాణేశ్వర నాదా ప్రాణేశ్వర అందరూ మనం పోకపోతుంటే పోతుంటే కొడుకులు లేరు నాదా మన గర్భాన బిడ్డలు లేరయ్యా ఇంత రాజ్యం ఉండే ఎందుకు ఇంత దేశం ఉండే ఎందుకు ఎండి బంగారం ఉండే ఎందుకు అయ్యా మన ఆడపిల్లగా ఉండి అవతారం ఎత్తినప్పుడు ఆడచిరైన కొడుకుల తల్లిని కావాలా పిల్లల తల్లిని కావాలంటారు ఎన్ని కొట్టుదారి పూజలు కూడా పునాది బాలన్నట్టు ఎన్ని పూజలు చేసి ఎన్ని వ్రతాలు చేసిన దేవుడి మెచ్చి మన సంతాన మన మోడీ లేడు నాదా ప్రాణేశ్వర నాదా ప్రాణేశ్వర అడ్డుమొక్క గుంటుమొక్క ఆవులు పోవులు అచ్చోడు బలిగా మంచుకొని వెళ్ళిపోదమే నాదా మన గర్భాల కొడుకులు ఉడతారు కావచ్చు బిడ్డలు ఉడతారు కావచ్చు నాదా ప్రాణేశ్వర వెళ్ళిపోదాం నాదా ప్రాణేశ్వర ఆడదాని మాట సతికి బద్దరు బతికి సత్య అంటారు భర్త కలగంటే భార్య చెప్పాల భార్య కలగంటే భర్తలు చెప్పాలి ఇద్దరు ఏకట్టన దిగచ్చుకోబామ నువ్వు చెప్పినప్పుడు నేను పోతానంటే నువ్వు ఇంటెందుకన్నా దవడ మీద చేస్తే ఇంట్లోకెళ్ళి వెళ్ళిపోయారంటే వెళ్ళిపోయా తప్పదు మనకు ఓటర్ అప్లై చేసుకుంటే అట్లా బిల్ అవుతుంది ఇట్లా తాగుడు బిల్ అవుతుంది అన్ని అయిపోతాయి అమ్మా చెప్పినట్టు దెబ్బ కొట్టి నాకెందుకే నేను ఓయబోతామా అన్న కాడుతామా అన్న ఏమంటుంది
మా అన్న దగ్గరికి వెళ్ళిపోతున్నాను ఎర్రగొల్ల పెద్ద రాజయ్యమ్మ అడికెళ్ళి గొల్ల రాజా అన్నందుకు మాత్రం ఆరాధన బయటికి ఎట్లా పోతున్నాడు కాబట్టుకున్నాడు ఒకరైనా 11 9 ముళ్ళు నిచ్చమారికుడు ఎర్రగొల్ల పెద్ద రాజయ్యవ్వ పోతున్నగా భగవంతమా అన్నాడు నేను ఎట్లా వలకరిద్దు ఎట్లా మాట్లాడుతూ పెద్దోడు మా అన్నాడు చెప్పి అమ్మ అడిగెళ్ళి కొల్ల రాదేవరామా తన ముందు చెప్పినాడే రుమాలు తీసిండు సంకర పెట్టుకున్నాడు చేతుల గంట కొడుకుంటే సంకర పెట్టుకున్నా మా అన్నకు ఎందుకు నేను ఎట్లా మాట్లాడదని చెప్పి మాయన్నకు రాజే ఓ రామా అన్న పెట్టుకోవాలి నోట్లకెళ్ళి మాట్లాడమంటే నాకు మాట మాట్లాడలేదు మా అన్ననే ఎందుకనే కట్టిన తమ్ముడు చిన్న పలకరిస్తుండు మాయ అన్నగాడవని పెద్ద రాజలేడు సింహాద్రి మహారాజా ఎన్నోక రాజు నడక కనలోక రాజు ఎన్నోళ్ళ పెద్దరాజు సింహాద్రి మహారాజు పోలురాజు ఆడబిడ్డ కొరవలేదురా 5 అన్నరే మన తల్లి కొల్లవాదేవి మన తల్లి మన రాజనాయిందా అయ్యయ్యో నాయన్న అయ్యయ్యో
వారు దొరకొండ పట్టం లోపల అన్నయ్య ఎన్నలేదే అన్నా ఏమని పడుకోమంటే అన్నయ్య నాయన్నా నాయన్నా ఓ అన్నా శివుడా ఆవులు బోవులు వంచుకుందాం అన్నయ్యా పూలు దాగలు వంచుకుంటానే అన్నా ఎందుకు తమ్ముడా కళ్యాణమే లేని కలిగిన సోమయ్యా నాకు చక్కని కొడుకు ఇద్దరు చెప్పిండు భూములు దాగలు మొత్తం వంచుకోని కళ్యాణం పోతవా పచ్చి పక్క మాట మాట్లాడుతున్నా అన్నా నా చెవులు పడుతుంది అన్నా కళ్యాణం దొరకనా నేను తప్ప ఓర్వే అన్నా శ్రీమతి అన్నారా ఓయల్లా ఎదిరాజే రవతి